ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేశారు హనుమత్ ఉపాసకులు అన్నదానం చిదంబర శాస్త్రి గారు. ఇక ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనచే కార్యక్రమాన్ని మొదలు పెట్టవలసిందిగా కోరుతున్నాము. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దీపారాధనం కృత్వా ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిర్వృతిం మమ పశోగుష్యమహ్యమావహ జీవనం చ దిశో దిశ. సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గ్రహానమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపలక్ష్మ్యై నమః. భక్తి ప్రేక్షకులకు హనుమత్ జయంతి శుభాకాంక్షలు. హనుమంతునకు సంబంధించి ముఖ్యంగా 4 పర్వదినాలున్నాయి. మొట్టమొదటిది చైత్రమాసంలో చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వస్తుంది. అది హనుమద్ విజయోత్సవము అని చెప్పబడుతుంది. తెలియక కొందరు దాన్నే హనుమత్ జయంతిగా అనుకుంటూ ఉంటారు. చైత్ర పౌర్ణమి నాడు జరిగేది హనుమద్ విజయోత్సవం. 2వ పర్వదినము వైశాఖ బహుళ దశమి, అనగా ఈరోజు హనుమత్ జయంతి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పర్వదినం. హనుమంతుడు పుట్టినటువంటి రోజు. పుట్టినటువంటి నేలను, తెలుగు నేల, హనుమంతుని యొక్క జన్మస్థలము 7 కొండల్లో ఉన్నటువంటి అంజనాద్రి. అటువంటి ఆంజనేయునకు హనుమత్ జయంతి నాడు విశేషమైనటువంటి పూజలు జరుగుతూ ఉంటాయి. ఆంధ్రదేశంలో, దేశంలో, ప్రపంచంలో కూడా. 2వ పర్వదినము హనుమత్ జయంతి అయితే 3వ పర్వదినము జ్యేష్ఠ శుద్ధ దశమి హనుమత్ కళ్యాణ దినం. 4వ పర్వదినం మార్గశిర శుద్ధ త్రయోదశి. సహజంగా డిసెంబర్ నెలలో వస్తుంది. దాన్ని హనుమద్ వ్రతము అని అంటారు. ఈ 4 హనుమత్ పర్వదినాల్లో హనుమంతునికి తప్పకుండా పూజ జరగాలి. హనుమద్ అనుగ్రహం పొందటానికి ఆయన్ని పూజించడం చాలా ముఖ్యం. అందువల్ల ఈరోజు హనుమత్ జయంతి పర్వదినం నాడు మనము హనుమంతుని పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. ఆంజనేయ పూజితశ్చేత్ పూజితా సర్వదేవతా అని చెప్పబడ్డది. ఒక్క ఆంజనేయ స్వామిని పూజ చేస్తే సకల దేవతలని పూజించినట్లే. బ్రహ్మదేవుడు సాక్షాత్తు ఆయన చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి అటువంటి ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మనము సకల దేవతల్ని పూజించినటువంటి వాళ్ళం అవుతాం. ఈనాటి హనుమత్ పూజలో భాగంగా మొట్టమొదట హనుమంతుని ధ్యానించాలి. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసినం భావయామి పవమానందనం అని చెప్పి మనం ధ్యానం సమర్పయామి. ఆగచ్చ హనుమద్దేవ త్వం సురోచ్చలయా సహ పూజా సమాప్తి పర్యంతం భవ సన్నిహితో ముదా అని చెప్పి ఆవాహన చేస్తాం. ఆవాహన అంటే ఆహ్వానించటం. శ్రీ హనుమతే నమః ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. పూలు కానీ అక్షతలు కానీ ఏవైనా ద్రవ్యాలు సమర్పిస్తూ ఆవాహన చేస్తాం. దేవదేవ జగన్నాథ పురాణ పురుషోత్తమ అనేన పూజా విధన సుప్రీతో భవ సర్వదా అని చెప్పి ఆయన్ని పూజకి ఆహ్వానించి సింహాసనం సమర్పిస్తాం. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పాదయో పాద్యం సమర్పయామి అని చెప్పి పాద్యము సమర్పిస్తాం. హస్తయో అర్ఘ్యం సమర్పయామి అని చెప్పి అర్ఘ్యం సమర్పిస్తాం. ముఖే ఆచమనీయం సమర్పయామి అని చెప్పి ఆచమనీయం సమర్పిస్తాం. ఆంజనేయ స్వామికి పీత కౌశేయ కౌపీనం ధార్యంచ బ్రహ్మచారిభి అర్పయామి మహాబాహో గృహాణ పవనాత్మజ అని చెప్పి మిగతా ఏ దేవతలకి సమర్పించని విధంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా కౌపీనం కూడా సమర్పిస్తాం. శ్రీ హనుమతే నమః కౌపీనం సమర్పయామి. కౌపీనం బదులు అక్షతలు కానీ పుష్పాలు కానీ సమర్పించవచ్చు.
పీతాంబరమిదం తుభ్యం తప్తహాటక సన్నిభం దాస్యామి హనుమద్దేవా అని చెప్పి ఆయనకి పీతాంబరం వస్త్రం సమర్పిస్తాం. ఉత్తరీయంతు దాస్యామి సంసారోత్తార కారణ గృహాణ పరమ ప్రీత్య నతోస్మి తవ పాదయో అని చెప్పి ఉత్తరీయం సమర్పిస్తాం. తర్వాత ఆయనకి యజ్ఞోపవీతం సమర్పిస్తాం. యజ్ఞోపవీతం సమర్పయామి. ఇప్పుడు శ్రీగంధాన్ ధారయామి అని చెప్పి శ్రీగంధం సమర్పిస్తాం. అక్షతాన్ సమర్పయామి అని చెప్పి అక్షతలు సమర్పిస్తాం. పుష్పై పూజయామి అని చెప్పి ఇప్పుడు పూలతో పూజ చేస్తాం. పూలతో ముందు మనం అంగ పూజ చేస్తాం. అధాంగ పూజ చేశామండి అంటూ ఉంటారు. అధాంగ పూజ కాదు, అంగ పూజ అనే అధ అంటే అటు పిమ్మట అంగ పూజ అని చెప్పి ఇప్పుడు అంగ పూజ చేస్తున్నాం. అంటే ఒక్కొక్క అవయవానికి ఆయనకి పూజ చేస్తాం. మారుతయ నమః పాదౌ పూజయామి, సుగ్రీవ సఖాయ నమః గుల్ఫౌ పూజయామి, అంగదమిత్రాయ నమః జంఘే పూజయామి, రామపాదాయ నమః ఊరు పూజయామి, అక్షఘ్నాయ నమః కటిం పూజయామి, లంకాదహనాయ నమః కటిం పూజయామి, కుంఠిత దశఘట్టాయ నమః కంఠం పూజయామి, రామాభిషేకారణే నమః వక్త్రం పూజయామి, పింగళనేత్రాయ నమః నేత్రే పూజయామి, ఊర్ధ్వపుండ్రధారణే నమః కపోలు పూజయామి, మణికంఠమాలికాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. దేవతలకి పూజ చేసేటప్పుడు పాదాది కేశపర్యంతం చేయాలి. అందువల్ల పాదముల దగ్గర నుంచి శిరస్సు దాకా మనం పూజ చేశాం. ఇప్పుడు మనము తమలపాకులతో ఆయనకి ఇష్టమైనటువంటి నాగవల్లి దళాలతో మనం పూజ చేస్తాం. ఇందాక చెప్పుకున్నాం ఎందుకు నాగవల్లి దళాలు ఆయనకి ఇష్టమో. ఆ పూజ చేసేటప్పుడు నాగవల్లి దళాలని కొసలు దేవుని వైపు ఉండేటట్టుగా పెట్టాలి. అది గమనించుకోవాలి. కొందరు తొడిమలు స్వామి వైపు పెడుతూ ఉంటారు. అలా కాదు, కొసలు స్వామి వైపు పెట్టాలి. నేను నామాలు చెప్తూ ఉండంగా స్వామికి అక్కడ తమలపాకులతో పూజ జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో భక్తులందరూ కూడా ఈ నామాన్ని పలకగలిగితే పలకచ్చు, లేకపోతే ఓం ఆంజనేయాయ నమః అనే ప్రథమ నామమైనా సరే స్మరించుకుంటూ ఉంటే మీరు కూడా పూజ చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు మనం స్వామికి అష్టోత్తర శతనామావళితో పూజ చేస్తాం. ఓం ఆంజనేయాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం హనుమతే నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం మారుతాత్మజాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం తత్వజ్ఞానప్రదాయకాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం సీతాదేవి ముద్రా ప్రదాయకాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం అశోకవనికా క్షేత్రే నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం సర్వమాయా విభంజనాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, సర్వబంధ విమోక్త్రే నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం రక్షో విధ్వంసకారకాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం పరవిద్యా పరిహారాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం పరశౌర్య వినాశకాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం సర్వగ్రహ వినాశినే నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం భీమసేన సహాయకృతే నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం సర్వదుఃఖహరాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం సర్వలోకచారిణే నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం మహాజవాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం మనోజవాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం పారిజాత ద్రుమూలస్థాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం సర్వమంత్ర స్వరూపాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం సర్వయంత్రాత్మికాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం కపీశ్వరాయ నమః, ఓం ఆంజనేయాయ నమః, ఓం మహాకాయాయ నమః,
ఓం ఆంజనేయాయ నమః ఓం సర్వరోగహరాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం ప్రభవే నమః ఓం ఆంజనేయాయ నమః ఓం బలసిద్ధికరాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం సర్వవిద్యా సంపత్ప్రదాయకాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం కపిసేనా నాయకాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం భవిష్యత్ చతురాననాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం కుమార బ్రహ్మచారిణే నమః ఓం ఆంజనేయాయ నమః ఓం రత్నకుండల దీప్తిమతే నమః ఓం ఆంజనేయాయ నమః ఓం సంచలద్వాల సన్నద్ధ లంబమాన శిఖోజ్వలాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం గంధర్వ విద్యా తత్వజ్ఞాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం మహాబల పరాక్రమాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం కారాగృహ విమోక్త్రే నమః ఓం ఆంజనేయాయ నమః ఓం శృంఖలాబంధ మోచకాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం సాగరోత్తారకాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం రామదూతాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం ప్రతాపవతే నమః ఓం ఆంజనేయాయ నమః ఓం వానరాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం కేసరీ సుతాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం సీతాశోక వినాశకాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం అంజనాగర్భ సంభూతాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం బాలార్క సదృశాననాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం విభీషణ ప్రియకరాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం దశగ్రీవ కులాంతకాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః ఓం ఆంజనేయాయ నమః ఓం వజ్రకాయాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం మహాద్యుతయే నమః ఓం ఆంజనేయాయ నమః ఓం చిరంజీవినే నమః ఓం ఆంజనేయాయ నమః ఓం రామభక్తాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం దైత్యకార్య విఘాతకాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం అక్షహంత్రే నమః ఓం ఆంజనేయాయ నమః ఆంజనేయ స్వామికి నాగవల్లి దళాలతో పాటు అత్యంతము ఇష్టమైనటువంటి సింధూరార్చన కూడా చేస్తాం. మిగిలిన నామాలతో సింధూరార్చన చేస్తాం. ఓం కాంచనాభాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం పంచవక్త్రాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం మహాతపసే నమః ఓం ఆంజనేయాయ నమః ఓం లంకిణీ భంజనాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం శ్రీమతే నమః ఓం ఆంజనేయాయ ఓం నమః సింహికా ప్రాణభంజనాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం గంధమాదన శైలస్థాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం లంకాపుర విదాహకాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం సుగ్రీవ సచివాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం ధీరాయ నమః ఓం ఆంజనేయాయ ఓం నమః శూరాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం దైత్యకులాంతకాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం సురార్చితాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం మహాతేజసే నమః ఓం ఆంజనేయాయ నమః ఓం రామచూడామణి ప్రదాయకాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం కామరూపాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం పింగళాక్షాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం వార్ధిమైనాక పూజితాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం కబళీకృత మార్తాండ మండలాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం విజితేంద్రియాయ నమః ఓం ఆంజనేయాయ నమః ఓం రామ సుగ్రీవ సంధాత్రే నమః ఓం ఆంజనేయాయ నమః
ఓం మహారావణమర్దనాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం స్ఫటికాభాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం వాగధీశాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం నవవ్యాకృతి పండితాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం చతుర్బాహవే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం దీనబంధవే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం మహాత్మనే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం సంజీవనగాహర్త్రే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం శుచయే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం వాగ్మినే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం దృఢవ్రతాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం కాలనేమి ప్రమథనాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం హరిమర్కటమర్కటాయ నమః. ఓం ఆంజనేయాయ ఓం నమః. దాంతాయ నమః. ఓం ఆంజనేయాయ ఓం నమః. శాంతాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం పవనాత్మకాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం శతకంఠమదాపహృతే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం యోగినే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం రామకథాలోలాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం సీతాన్వేషణ పండితాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం వజ్రదంష్ట్రాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం వజ్రనఖాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం ఇంద్రజిత్ ప్రవితామోహ బ్రహ్మాస్త్ర వినివారకాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం పార్థధ్వజాగ్ర సంవాసినే నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం శరపంజర భేదకాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం దశబాహవే నమః. ఓం ఆంజనేయాయ ఓం నమః. లోకపూజ్యాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం జాంబవత్ ప్రీతివర్ధనాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. ఓం శ్రీ సీతా సమేత శ్రీ రామపాద సేవా ధురంధరాయ నమః. ఓం ఆంజనేయాయ నమః. అష్టోత్తర శతనామావళి సమాప్త. పూజ అయ్యాక ధూపం కపిలాఘృత సంయుక్త కృష్ణాగర సముద్భవ మయా సమర్పితం ధూపం హనుమన్ ప్రతిగృష్యతాం అని చెప్పి శ్రీ హనుమతే నమః ధూపం ఆఘ్రాపయామి. ఆంజనేయ స్వామికి ధూపం సమర్పించాలి. ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపం సమర్పించాక నైవేద్య సమర్పణ ఉంటుంది. ఆంజనేయ స్వామికి కదళీ ఫలాలు చాలా ఇష్టము మనం చెప్పుకున్నాం. అంతేకాదు ఆంజనేయ స్వామికి పంచ సంఖ్యలో సమర్పిస్తే ఏదైనా ఇష్టం. 5 ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి సంఖ్య కాబట్టి ఇక్కడ కూడా భక్తులకి ఎదురుగా కనపడుతున్నాయి కదళీ ఫలాలు, అమృత ఫలాలు, కమలా ఫలాలు, అపూపాలు. ఆంజనేయ స్వామికి అప్పాలు చాలా ఇష్టం, వడమాల ధరించడం ఇష్టం, అట్లాగే నారికేళ ఫలాలు. ఇట్లా పంచవిధములైనటువంటి సమర్పణలు జరుగుతున్నాయి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని గాయత్రీ మంత్రం ద్వారా ప్రోక్షణ చేసి పవిత్రీకరణ చేసి శ్రీ హనుమతే నమః అవసరార్థం నారికేళ సకల కదళీఫల అమృతఫల కమలాఫల అపూప మాషచక్రాన్ని వేదయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అని చెప్పి పంచవ్యాహృతులు సమర్పించడం జరిగింది. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, తాంబూలం సమర్పయామి. పూగీఫలై సమాయుక్తం అని చెప్పి తాంబూలం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృష్యతాం అని చెప్పి తాంబూలం సమర్పించారు. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని నీళ్లు వదలటం జరిగింది. నీరాజనం, నీరాజన సమర్పణ చేస్తాం. నితరాం రాజనం నీరాజనం అని చెప్పి మనము సమర్పించేటటువంటి నివేదనలు భగవంతుడు కళ్ళతో స్వీకరిస్తాడు.
అందువల్లనే నివేదనలు పెట్టే లోపల వాటికి ఆచ్ఛాదనం ఉంచటము, ఎవరు చూడకండగా ఉంచటము అలా చేస్తారు. దానికి కారణం ఏమిటంటే వేరే కారణం కాదు, భగవంతుడు నేత్రాలతో స్వీకరించే వాటిని ముందుగా జనమంతా నేత్రాలతో స్వీకరించకూడదు అనేటటువంటిదే లక్ష్యం. అలా మనము సమర్పించాక ఆయన నేత్రాలతో స్వీకరించాడు కాబట్టి నేత్రాలకి ఆ చలువకి కర్పూర హారతి ఇవ్వాలి. మామూలుగా ఒంటి నిండా హారతి చూపిస్తూ ఉంటారు అని ప్రధానంగా నేత్రాలకి ఇవ్వాలి. ఇక్కడ ఆయనకి నేత్రాలకి ఇచ్చినటువంటి హారతిని మనం కూడా నేత్రాలతో స్వీకరిస్తాము. హారతిని కళ్ళకు అద్దుకోవాలి, అది దిష్టి కాదు. స్వామికి సమర్పించినటువంటి చలువ హారతి అది మన నేత్రాలకు కూడా చలువ కోసమని హారతిని కళ్ళకు అద్దుకుంటాం. అలాగే ఆయన మనం సమర్పించినటువంటి వాటిని నేత్రాలతో స్వీకరించాడు కాబట్టి మనం కూడా ప్రసాదంగా మొట్టమొదట నేత్రాలతో స్వీకరించి తర్వాత నోట్లో వేసుకుంటాం. అది దాంట్లో ఉన్నటువంటి తాత్పర్యం. హనుమ జయంతి శుభవేళ హనుమంతుల వారికి మహా నీరాజనాన్ని సమర్పించవలసిందిగా గురువులని కోరుతున్నాము. ఓం వైశాఖమాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రప్రబోధాయ ఆంజనేయాయ మంగళం. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. కర్పూర నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మనం అందరం కూడా కళ్ళగద్దుకోవాలి ఆ నీరాజనాన్ని. నమస్కరోమి బోలో రజా రామచంద్ర భగవానికి, సీతామాతాకి, పవనసుత హనుమానికి. అనంతరము మంత్రపుష్పం సువర్ణ దివ్య మంత్రపుష్ప అక్షతాం సమర్పయామి అని చెప్పి ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమత్ ప్రచోదయాత్. మామూలుగా మిగతా దేవతలకు సంబంధించినటువంటి మంత్రగాయత్రులు కూడా చెప్పి చేయటం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఏ దేవతకి సంబంధించి మనం పూజ చేస్తున్నామో ఆ దేవత మంత్రగాయత్రి చివరికి చెప్పాలి. మనకి ఇష్టం వచ్చినట్టుగా అలవాటు పడ్డట్లుగా కాకుండా మనం ఎన్ని చెప్పినా నారాయణాయ విద్మహే అని మొదలుపెట్టి చెప్పినా చివరికి ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ అని చెప్పి పూర్తి చేయాలి. శ్రీ హనుమతే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పాక్షతాన్ సమర్పయామి. ఛత్రమాచ్ఛాదయామి. చామరాభ్యాం వీజయామి. గీతం శ్రావయామి నృత్యం దర్శయామి. ఉష్ట్రానారోహయామి. గజానారోహయామి. సమస్త దేవోపచార శిక్షోపచార సకలోపచార పూజా సమర్పయామి. యస్య స్మృత్యాత్ నామోక్త్యాత్ పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సత్యో వందే కపీశ్వరం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం కపీశ్వర యత్పూజితం మయా త్వయా పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానవాహనాది పూజా భగవాన్ సర్వాత్మకః శ్రీ హనుమాన్ సుప్రీత సుప్రసన్నో వరదో భవతు అని చెప్పి సమర్పించి శ్రీ హనుమత్ ప్రసాదం శిరసా గృహ్ణామి అని చివరికి ఆ హనుమంతుని పూజ చేసినటువంటి ఆ ప్రసాదాన్ని శిరస్సును ధరించడం అనేటటువంటిది చేయటం ద్వారా పూజా కార్యక్రమం పూర్తి అవుతుంది. ఆ హనుమద్ అనుగ్రహానికి మనం పాత్రులమవుతాం. ఇది వీక్షించినటువంటి వాళ్ళు కూడా ఆ స్వామి యొక్క అనుగ్రహానికి తప్పకుండా పాత్రులవుతారు. ఈ విధంగా హనుమత్ జయంతిని మనం సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అవుతాం. స్వస్తి. శ్రీ హనుమతే నమః. పుష్పాంజలిం సమర్పయామి.